గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, రాజకీయాలు అది దేశ రాజకీయాలు చూడండి, ఏ రాజకీయాలు చూసినా ఎంతో కొంత ఆ రాజకీయం అనేది అంటుకుంటూ ఉంటుంది మనిషికి. బట్ రాజకీయాలలో మచ్చలేని వ్యక్తిగా, ఎటువంటి అంటే ఆ బురద అంటించుకోలేని వ్యక్తిగా ఉన్నవాళ్ళు అతి కొద్ది మందిని మాత్రమే మనం చూడగలం. రైట్? ఒక 88 ఏళ్ల వయసులో ఇప్పటికీ 25 ఏళ్ల వయసు ఉన్నట్టు స్ట్రాంగ్ గా కనిపించేవారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మచ్చలేని నాయకుడు. ఓకే, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. రైట్? మాజీ ఎంపీగా కూడా వర్క్ చేశారు, హోమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇన్ని మంచి సుగుణాలున్న వ్యక్తి హరిరామ జోగే గారు. సో ఇంత చెప్పాలి ఎందుకు వచ్చిందనంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారితో 3 గంటల పాటు ఆయన భేటీ అయ్యేసరికి మొత్తం హరిరామ జోగే గారి గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ చెప్పాల్సిన అవసరం అనుకుంది కాబట్టి. రైట్? సో ఇంత రాజకీయాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి 3 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతే మీరు చెప్పింది మీరే బ్రేక్ చేశారు. రైట్? ఎలా చూడాలి? డెఫినెట్గా మీరు అన్నట్టండి, 17 సంవత్సరాల వయసులో దొడ్డిపట్ల అనే గ్రామానికి మున్సిబు ఆయన జీవితం, రాజకీయ జీవితం. 65 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఈ దేశంలో దేవిలాల్ తర్వాత అంత సీనియర్ నాయకుడు, ఇప్పుడు జీవించున్న వ్యక్తి. ఆల్మోస్ట్ 3 సార్లు ఆల్రెడీ ఆయన మనిషి చనిపోయాడు, హెల్త్ కండిషన్ బాగాలేదన్న సమయం నుంచి ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళా ఉన్నాడంటే, నేటి రాజకీయ నాయకులకి దగ్గరగా మీరు అన్నట్టు అనేక మంది ముఖ్యమంత్రులు చూశాడు. ఎక్కడ అవినీతి మరకలేని వ్యక్తి, తనకంటూ తన పదవికి ఉన్న తెచ్చిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఆయన పడే తపన, నిన్న పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు మీరు 3 గంటలు సుదీర్ఘమైన చర్చ అంటే సమకాలీన రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు, ఏ విధంగా ఎన్ని సీట్లు అడగాలని కావచ్చు, పవర్ షేరింగ్ కావచ్చు, అనేక రకమైన డిస్కషన్స్ నిన్న జరిగినాయి. ఆహ్లాదకరమైన ఇది మంచి పరిణామంగా. ఒకవైపు ముద్రగడ, ఒకవైపు హరిరామ జోగి గారు. జోగి గారు మొదటి నుంచి ఒకే స్టాండ్. ఎందుకంటే మార్పు రావాలి సమాజంలో, అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి. దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాలి. ప్రజల్లో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలకు ఏం కావాలో మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భావన తప్పితే ఆయనకు 2 ఆలోచన లేదు. ఆయన ఎక్కడ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, తన కొడుకు ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా రిఫర్ చేయడం. ఆయన అంటే నాకు రాజకీయ వారసత్వం లేదు, ఎవరికైనా కొద్ది మందిని చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి అనేక నిందలు ఉన్నాయి. రైట్? మీరు ఒప్పుకోవాల్సిందేది. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, లేకపోతే సినిమాల్లో మాత్రమే ఆయన ఉంటారు, రాజకీయాలను హ్యాండిల్ చేయలేరు, చాలా ఆయాస పడిపోతూ ఉంటారు, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆయన రాజకీయాలను ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది ప్రతిపక్షాలతో పాటు సామాన్యుల్లో కూడా ఉన్న ఒకలాంటి భయమే. రైట్? బట్ ఈ రోజు హరిరామ జోగి గారు ఏం చూసి, ఏమి నమ్మి పవన్ కళ్యాణ్ గారితో ఇంతసేపు కూర్చుని మాట్లాడారు? ఇప్పుడు ఆయన 65 సంవత్సరాల రాజకీయ జీవితం ఒక బుక్, ఎంతమందిని చూసి ఉండాలి, ఒక బుక్ కూడా రిలీజ్ చేశాడు ఒక 2 years బ్యాక్. అప్పుడు 3 హోమ్ మినిస్టర్ని పురంధేశ్వరి గారు పిలిచి ఓపెన్ చేయించాడు. దాంట్లో ఎవరెవరు ముఖ్యమంత్రి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి, ఎవరు అవినీతిమయమైన ముఖ్యమంత్రి అన్ని కూడా బుక్ రాశాడు. ఎందుకంటే ఆయన సంవత్సరం అనుభవంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూసిన, ప్రజారాజ్యంలో యువరాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఈయన ఉన్నాడు కదా, అప్పుడు దగ్గరగా చూసిన పవన్ వ్యక్తిత్వం కూడా దాంట్లో రాశాడు. పవన్ నేటి సమకాలీన రాజకీయాల్లో అందరికంటే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అని ఆ రోజే రాశాడు ఆయన. అంటే 10 years బ్యాక్ గుర్తించాడంటే అర్థం చేసుకోండి. అంటే ఈయన రాజకీయంగా ఎదుగుతాడు, ఏ రోజుకైనా ఈ రాష్ట్రానికి ఈయన అవసరం ఉన్నది, ఇటు ప్రజల కోసం పరితపించే వ్యక్తి అని చెప్పేసి ఆ రోజే గ్రహించాడంటే 2009లో 10లో, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఆయనకి 88 ఏళ్ళు అంటే 2010 నుంచి ఇప్పుడు అంటే 14 సంవత్సరాల క్రితమే ఆలోచించాడంటే, ఇప్పుడు ఆయన కావాలని ప్రజలు కోరుకునే ప్రకారం ఆయన ముందు లెటర్లు రాస్తా, ఆ వయసులో కూడా ఏమంటే కృష్ణారామ అంట మనవడో మనవరాలతో ఆడుకునే సమయంలో ఆయన సినిమా కూడా తీశాడు. దేవుళ్ళు సినిమా నంది అవార్డు, టామీకి కూడా నంది అవార్డు వచ్చింది. ఒకవైపు సినిమా నిర్మాతే కాకుండా ఆయనకు ఒక వ్యాపకం అనేక ఉంటాయి, కానీ నిత్యం ప్రజల కోసం తపన పడే ఉందో చూసారా, అది కోటికొకళ్ళు ఉంటారండి. అటువంటి హరిరామ జోగి గారే ఆకర్షించబడ్డారంటే ఆయన భుజం మీద, నిన్న ఫోటోలో చూస్తే ఆయన భుజం మీద చేయించుకొని ఆయనతో ఉన్నాడంటే ఎవరికి ఉంటుందండి అది? ఆయన పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఇది తప్పు, ఇలా కాదని చెప్తాడు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాళ్ళకి కావాలి కదండి రాజకీయాల్లో. అన్నీ బాగున్నాయని భజన కొట్టేవాళ్ళు మన పూట ఉండరు, నీ తప్పులు ఎత్తి చూపించేవాళ్ళు. కానీ ఎక్కడైతే పొరపాటు జరుగుతుందని కావాలి, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకున్నారో అదే కదా ఆయన కోరుకుంటుంది. ఎన్ని సీట్లు కావాలన్నారు? 60 నుంచి 70 సీట్లు, లేకపోతే 50 తగ్గకుండా వస్తే గౌరవప్రదంగా రేపు పవర్ షేరింగ్ సీఎం కూడా అడిగే అవకాశం ఉందన్నాడు. అదే సమయంలో ఫలాలు అందాలంటే ఈ కులాలు మొత్తం ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నారు. 88% సప్రెస్డ్ గ్రూప్స్కి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యే తీరు, ఒక నటుడే కాకుండా ఆయన సినిమాలు కూడా తీస్తుంటాడు కాబట్టి నటుడుగా చూశాడు, రాజకీయ నాయకుడిగా చూశాడు, దగ్గరగా అనేక మందిని చూశాడు. కాబట్టి ఇతనైతే అతని కోరిక ఒకటేనని ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, నా కోరిక నేను చనిపోయిన లోపు
పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని. అవును. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి బహాటంగా చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ టైంలో. అంతే కదా, ఆయన అదేంటి కొద్దిగా విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఈయనేంటి ఇంత అనుభవం ఉండి చెప్తున్నారండి. కానీ ఆ రోజు ఆయన గుర్తించాడు, కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ అండి. రాజకీయాలు ఈ 3 ఉండాలి. మూలాలు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కృషి, పట్టుదల ఉండాలి. దాంతోపాటు ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఈ 4 ఉంటే సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కలిస్తే ఈ కలబోత ఒక పవన్ కళ్యాణ్. అది చూశాడు కాబట్టి జోగి గారు ఆయన అమ్మట ఆ వయసులో కూడా పాలకొల్లు నుంచి నేను వచ్చి 3:30 గంటలు ఆయనతో కలిసి మీటింగ్లో ఉన్నాడంటే ఏమనుకోవాలి. ఒక పక్క హరిరామ జోగి గారు లాంటి పెద్ద వ్యక్తి, మరో పక్క ముద్రగడ లాంటి సీనియర్ వ్యక్తి, వీళ్ళందరూ కూడా పవన్ వెంట నడుస్తుంటుంటే ఆయన వీళ్ళని నిలబెట్టుకోగలరా? డెఫినెట్గా ఎంతవరకు నిలబెట్టుకోగలరా? డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అన్నా కానీ నేను భరిస్తాను, దీవెనలుగా భావిస్తాను అన్నాడు. నేను పెద్దలు, మీరు నన్ను సన్మార్గంలో తీసుకెళ్ళండి, మీకు ఎక్కడ మాట తెచ్చే పని నేను చేయను, మీ కోరిక పెద్దన్న పాత్ర మీరు పోషించండి, శాసించే స్థాయికి రమ్మన్నాడు. పదవి అన్నదా అది ఆటోమేటిక్గా ఆ సమయం వచ్చినప్పుడు వస్తుంది. మనం మన అభ్యర్థులను గెలిపించుకుందాం అనే పాయింట్ ఉంది చూసారా, అది ఎంతో ఉదాత్తమైన భావన కదండి. తను అందరినీ కలుపుకొని పోయాం. అంటే ఏ ఒక్కరిని ఇది చేసుకోవట్లా, అంటే ఎప్పుడు లేని విధంగా. నేను అన్నాడు కదా, మనకు ఊహ తెలిసి ఈ 50 సంవత్సరాల చరిత్రలో, సరే 2.5 దశాబ్దాలు మనకు తెలుసు అనుకోండి, మీకు నాకు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో కూడా ఈ కాపుల మధ్య సఖ్యత లేదు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అవడం వల్ల ఎక్కడికక్కడ ఆయా పార్టీలు చీల్చుకుంటారు. అందువల్లే ఎవరు కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు. డెఫినెట్గా ఇది ఇప్పుడు అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన ముందుకెళ్తే ఇప్పుడున్న అధికార పార్టీని ఓటు చెల్లకుండా గద్దెదించే అవకాశం స్పష్టంగా ఉన్నది. దాంట్లో కాపుల క్రియాశీలక పాత్ర, అందులో పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది, మంచి పేరుతో పాటు పదవి కూడా వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనం ఏంటంటే మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలా. రాజకీయాల్లో ఎటువంటి వ్యక్తి ఉండాలి, అవినీతి లేని మచ్చలేని నాయకుడి కోసం ప్రజలు చూస్తున్నారు. నేడు యూత్ డే, అంటే స్వామి వివేకానంద బర్త్డే ఈరోజు జనవరి 12. అటువంటి వ్యక్తి ఏం చెప్పాడు, అమెరికాలో వెళ్ళి చికాగోలో ఆయనకి సమయం లేదన్నారు, తక్కువ చూశారు, 5 నిమిషాల కంటే లేదన్నారు, గంటన్నర అనర్గంగా మాట్లాడే ముందు డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్టార్ట్ చేసింది ఆయనే. అటువంటి అది పట్టుకునే రామారావు గారు ఇక్కడ అవును ఉక్కు శరీరము, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం భారతీయులకు ఉందన్నారు. అటువంటి గొప్ప ఇది పవన్ కళ్యాణ్లో ఉన్నది. ఎందుకంటే యూత్ డే రోజు ఆయన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, యంగ్ జనరేషన్ 145 కోట్ల భారతదేశంలో యంగ్ జనరేషన్ 30 లక్షల మంది కొత్త ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళంతా ఎవరి వైపు చూస్తున్నారు, పవన్ లాంటి వాళ్ళ వైపు చూస్తున్నారు. కాబట్టి ఆల్టర్నేట్గా రాజకీయాలు మారాలి. మారి కొత్త సత్యలతకి ముందుకెళ్ళాలంటే మనకు ఆప్షన్ అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఈ రాజకీయాలను ఒక మంచి టర్నింగ్ పాయింట్గా నిలిపి, ఎవరో అంటే వేరే సామాజిక వర్గాలను అధిష్టానంలో లేకపోతే సీఎం పీఠ మీద కూర్చోబెట్టడానికి సహాయం చేసిన ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి పీఠం ఎంతవరకు ఇస్తుంది, ఎందుకంటే ఆ పక్కనున్న సామాజిక వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అదే వీళ్ళకి మైనస్ అవుతుందేమో కదా. అది కరెక్టే. డెఫినెట్గా అవకాశం వస్తే మళ్ళీ ఎక్కడ దాటిపోతారనే భావన వాళ్ళలో ఉండొచ్చు. కానీ ఇస్తేనే ఆ పార్టీల మనుగడ ఉంటుంది. ఇవ్వలేదనుకోండి ప్రజలు నమ్మరు. అంటే ఎప్పుడు పల్లకిలు మోయాలా, మేము పల్లకి ఎక్కాలనే ఆలోచన ఉండదా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదా అనేది ఉంటుంది కదండి. ఇవన్నీ పారామీటర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయా పార్టీలు కూడా సీనియర్స్ అనుభవం ఉన్న 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టకాలంలో ఆ రోజు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఆపన్నాస్తం అందించాడు, పవన్ కళ్యాణే కదా. ఆ ఆలోచన కూడా ఆయనకి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ ఆలోచన ఉంటే కనుక రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన ప్రభుత్వం రేపు వచ్చే అవకాశం. వీళ్ళు కొట్టుకోకుండా ఒకే తాటి మీద నడవాలి. వీళ్ళు అనుకున్న ఏదైతే ఒక ప్లానింగ్ కావచ్చు, ఆలోచన కావచ్చు, సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. కానీ వీళ్ళే కొట్టుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పరిణితితో ముందుకెళ్తే కనుక మంచి సుపరిపాలన ఇచ్చే అవకాశం ఈ కూటమి కూడా. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.